జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లాయర్ గారు. ఎన్నిసార్లు కోర్టుకు రమ్మన్నా వస్తాం. మమ్మల్ని చీట్ చేసిన భువనకు స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలి. మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష వేయించండి భువనకి. అప్పుడు గాని భువనకి బుద్ధి రాదు. పేరుకేమో పెద్ద మనుషులు, చేసేవన్నీ దొంగతనాలు. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం బెటర్. అలాంటి వాళ్ళకి సిగ్గు, మానం, మర్యాద ఏవీ ఉండవు. డబ్బు కోసం గడ్డి తినే రకాలు. వేషం చూసి మనం మోసపోయాం. చూడండి, మా అత్తయ్య మిమ్మల్ని చీట్ చేసిందో, మీరే మా అత్తయ్యని చీట్ చేశారో కాసేపట్లో కోర్టు హాల్లో తేలుతుంది. అప్పటి వరకు చీప్గా మాట్లాడకండి. ఏంటమ్మా, నీకు మీ అత్తమామలకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందంట. మరి నువ్వేంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? అది మా ఫ్యామిలీ విషయం అండి. 4 గోడల మధ్య ఏవేవో అనుకుంటాం. బయటికొస్తే మేమంతా ఒక్కటే. అయితే మీ అత్త చేసిన దొంగతనంలో నీకు కూడా వాటా ఉందన్నమాట. ఇదే ఇలాగే నోటుకొచ్చినట్టు వాగితే మీ మీద కూడా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. చూడండి లాయర్ గారు, మీ క్లయింట్స్ని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పండి. కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఏదైనా కోర్టు హాల్లోనే మాట్లాడాలి. బయట ఇష్టానుసారం బాగితే కేసు అవుతుందని చెప్పండి. ఏంటి తన ఉద్దేశం? మనకే వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ మేడం, తను చెప్పింది కూడా నిజమే. కోర్టు బయట ఏది పడితే అది మాట్లాడకూడదు. కాస్త ఓపిక పట్టండి. వాళ్ళ సంగతి మనం కోర్టులో తెలుసుకుందాం. మీరేం చేస్తారో మాకు తెలియదు లాయర్ గారు. ఆ భువనకి ఉరిశిక్ష వేయించినా మేమేం ఫీల్ అవ్వం. మ్మ్. ఎలా ఉన్నావు మా? చూస్తుంటే తెలియట్లేదు అల్లుడు గారు, ఒక్క రోజులోనే చిక్కి సగం అయ్యారు. అవును, ఇంట్లో ఉంటే అదృష్ట దేవతలా ఉండేవారు. ఒకరోజు స్టేషన్లో ఉండేసరికి దరిద్ర దేవతలా ఉన్నారు. పోల్చడానికి మీకు వేరే పోలికే దొరకలేదా? మా, నువ్వేం వరీ అవ్వకు. డాడీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏం కాన్ఫిడెంటో ఏమిటో అల్లుడు గారు. అరే, సలహా చెప్పినా సీరియస్ అయ్యారు. మరీ అంత కోపం అయితే ఎలా? ప్రసాద్ ఎప్పుడు ఇంతే, ఏది వినడు. భూమి పూజ దగ్గర సెటిల్ కావాల్సిన మ్యాటర్ని కోర్టు దాకా తీసుకొచ్చాడు. హ్మ్, ఇంతకీ ఎక్కడాయనా? అంతా కలిసే వచ్చాం వదినా. ఇప్పుడే అన్నయ్య గారు లోపలికెళ్లారు. సిస్టర్, నాకేదో భయంగా ఉంది. గోటితో పోయేదానికి గొడ్డల్దాకా తెచ్చారు బావగారు. కేసు గెలిచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారనే నమ్మకం నాకైతే లేదు. మీరిట్టించితే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో. అది నోరా ఇంకేమైనా? ఆ, ఒక్కటి మంచి మాట మాట్లాడరా. కడుపుకి ఏం తింటున్నారు? మా ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది వదినా. ఇందాక మీరే అన్నారు కదా, భూమి పూజ దగ్గరే సెటిల్ కావాల్సిన మ్యాటర్ని అన్నయ్యే కోర్టు దాకా తీసుకొచ్చారని.
కోర్టులో కూడా అలాగే చేస్తే మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. ఏంటి నేను ఒక్కరోజు స్టేషన్లో ఉండేసరికి మీకు గొంతులేస్తోంది? మీ బతుకులేంటో మర్చిపోయారా? మీ అందరినీ మెడ పట్టుకుని బయట గెంటేయకుండా ఫోన్లే అని క్షమించినందుకు నన్నే అంటారా? ఒక్కొక్కరికి తాట తీస్తాను. ఆ, టైం అవుతుంది మేడం, పదం లోపలికి తీసుకురండి. రండి మేడం. ఏంటల్లుడు, మీ అమ్మా నాన్నలకు మేము మరీ అంత చీప్ అయిపోయామా? మీ నాన్నేమో నా మీద అరుస్తాడు, మీ అమ్మేమో మా ఆవిడ మీద అరుస్తోంది. మీతో మాటలు పడ్డానిక మేమున్నాం. నిజంగా మీకు బుద్ధి లేదనుకో. ఎప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలీదా? అతిగా వాగి మీ చీప్ బుద్ధులను బయట పెడుతున్నారు. మీ వల్ల మా మామ్ డాడీకి మనశ్శాంతి లేకుండా పోతుంది. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? ఆఖరికి అల్లుడు గారు కూడా మనల్ని అనేసారయ్యా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదే. రేపు మన టైం కూడా వస్తుంది, అప్పుడు ఇంతకన్నా ఎక్కువే అందాం. ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందంటావు? ఏముంది, మా చెల్లెల్ని బోనెక్కిస్తారు. మా బావగారు నా పెళ్ళాం మంచిది, బుద్ధిమంతురాలు, దొంగ కాదని వాదిస్తారు. మరి దొంగ నోట్లు ఎలా వచ్చాయి, అసలు నోట్లు ఏమయ్యాయని అవతల లాయరు ఇంకా గట్టిగా అడుగుతాడు. మనల్ని కూడా అడుగుతారేమోయ్యా. మనల్ని ఎందుకు అడుగుతారే? మనం కూడా ఆ ఇంట్లోనే కదా ఉన్నాం. అనుమానం వచ్చి అడుగుతేనో? అది పాయింటేనే. ఓ పని చేద్దాం, మన ఇద్దరిలో ఎవరిని బోన్లోకి పిలిచినా, ఇద్దరిని కలిపి పిలిచినా మాకేం తెలియదని ఒకటే మాట చెప్పాలి, రెండో మాట అనేది ఉండకూడదు. కానీ నాకు భయంగా ఉందయ్యా. భయపడితే దొరికిపోతామే. 5 కోట్లు అప్పనంగా కొట్టేసి బొంతలో భద్రంగా దాచిపెట్టాం. ఆ డబ్బుతో మన దరిద్రమంతా పోతుంది. హాయిగా సుఖాన్ని అనుభవించాలంటే కేసు తేలే వరకు మనం ధైర్యంగా ఉందాం. ఇంకా ఎక్కువ ఆలోచించుకో. పద, లోపల సోన్బాబు కోర్టులో ఏం చేస్తున్నాడో చూద్దాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.